హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో 2 రకాల ఫ్రూట్స్ తోటి 2 రకాల ఐస్ క్రీమ్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా ఇలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైతే చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకొని మరీ తినాల్సిందే. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే పుచ్చకాయతో ఎలా చేసుకోవాలో చూద్దాము. బాగా పండిన పుచ్చకాయని తీసుకొని వీటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలానే మిగిలిన పుచ్చకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందాము. మనం ఈ జ్యూస్‌ని వడపోసుకుంటున్నాం కాబట్టి గింజలేమి తీసే పని లేదు. ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో స్ట్రెయినర్ పెట్టేసుకొని ఇలా వడకట్టేసుకోండి. ఇందులో గింజలేమన్నా ఉంటే బయటకొచ్చేస్తాయి. వడకట్టుకోకుండా వేసుకోవచ్చు కానీ పిల్లలకి ఆ గింజలు, ఆ పల్పు తగులుతా ఉంటే కొంతమంది ఇష్టంగా తినరు కాబట్టి ఇలా శుభ్రంగా స్ట్రెయినర్‌లో వడకట్టేసేసుకొని చేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తీపికి తగ్గట్టుగా షుగర్‌ని కానీ, లేదంటే హనీని కానీ యాడ్ చేసుకోండి. నేనిక్కడ హెల్తీగా చేసుకుంటున్నాను కాబట్టి హనీని యాడ్ చేసుకున్నానండి. హనీ లేకపోతే గనక మీరు తినే తీపికి తగ్గట్టు పంచదారని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోవాలండి. హనీ వేసుకున్నాం కాబట్టి అడుగునే ఉంటుంది. కలపకపోతే ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఐస్ మోల్డ్స్ తీసేసుకొని ఐస్ మోల్డ్స్‌లో వేసేసుకుందాము. ఇది నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకున్నానండి. మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను. క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇందులోకి ఇలాగ పుల్లలు పెట్టేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ పుచ్చకాయ జ్యూస్‌ని ఇలా ఐస్ మోల్డ్స్‌లోకి వేసేసుకోండి. మీకు కావాలంటే కొన్ని సబ్జా గింజల్ని నానబెట్టుకొని కూడా దీనిలో కలిపేసుకొని వేసుకోవచ్చు. అలా కూడా చాలా బావుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని 7, 8 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో ఇలా ఐస్ మోడ్స్ లేకపోతే కనుక టీ గ్లాసులు ఉంటాయి కదా! ఆ టీ గ్లాసులో ఇలా వేసేసుకొని పుల్ల పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనకి చక్కగా ఐస్ తయారైపోతుంది. కాకపోతే ఇక్కడ గ్లాస్‌లో పుల్ల పెడితే నిలబడదు కాబట్టి 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తర్వాత పుల్లన పెట్టుకుంటే నిలబడిపోతుంది. ఇలా పెట్టుకున్నామంటే పడిపోతుంది కాబట్టి ఇప్పుడే పెట్టుకోకూడదు. ఇప్పుడు ఐస్ మోల్డ్స్ అలానే గ్లాసెస్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. 2 గంటల తర్వాత ఇలా బయటకి తీసి ఇలా పుల్లలు పెట్టేసేసుకొని మళ్ళా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా ఫ్రిడ్జ్‌లో 7, 8 గంటల పాటు పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూసారా చక్కగా మనకి ఐస్ అయితే కలర్‌ఫుల్‌గా తయారైపోయింది కదా! పిల్లలకి ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు. ఫ్రూట్స్ తినని పిల్లలకు ఇలా ఐస్ క్రీమ్ రూపంలో, ఐస్ రూపంలో చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే నేను గ్లాస్‌లో వేసేసుకున్నాం కదా! అవి కూడా తీసి చూపిస్తాను. గ్లాస్‌లో నుంచి తీసేటప్పుడు కొంచెం బిగుసిపోయినట్టు ఉంటే గనక ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసేసి ఇలా తీసేసుకోండి. పుచ్చకాయతో అయితే ఐస్ తయారు చేసుకున్నాం కదా! ఇప్పుడు మామిడి పండ్లతోటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చక్కగా బాగా పండిన తియ్యగా ఉన్న మామిడి పండుని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని కప్పు పాలు వేసుకోండి. కాచి చల్లార్చిన పాలను వేసుకున్న తర్వాత ఇందులోకి తీపి కోసము నేనిక్కడ హనీని వేసుకుంటున్నానండి. మీరు షుగర్ గనక వేసుకునేటట్లయితే మామిడికాయ తీపిని బట్టి షుగర్‌ని యాడ్ చేసుకొని ఇలా క్రీమ్ లాగా బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా ఐస్ మోల్డ్స్‌లోకి ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఇలా స్పూన్ తోటి ఒకసారి సరిచేసేసుకొని 7, 8 గంటల పాటు ఇలా డీప్‌లో పెట్టేసేసుకోండి. చక్కగా మనకి ఐస్ తయారైపోతుంది. ఇప్పుడు మిగిలిపోయిన జ్యూస్‌ని ఇలా ఒక గాజు బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకొని మూత పెట్టేసి 7, 8 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసి డ్రై ఫ్రూట్స్ పైన డెకరేట్ చేసేసుకొని ఐస్ క్రీమ్ లాగా కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బావుంటుంది. లేదంటే నేనిందాక పుచ్చకాయ జ్యూస్‌ని చూయించాను కదా! గ్లాస్‌లో వేసుకొని పుల్లలు పెట్టేసుకొని అలా కూడా పెట్టేసుకోవచ్చు. 7, 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. మామిడి పండుతో కూడా ఐస్ తయారైపోయింది. ఇలానే ఏ ఫ్రూట్ అయినా సరేనండి. పిల్లలు తినకపోతే గనక ఇలా ఐస్ చేసి పెట్టండి. చక్కగా తినేస్తారు. బయట ఐస్ క్రీమ్ కానీ, ఐసులు కానీ అడగనే అడగరు. అంత బావుంటాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.